ఇది దేవుడి గుడి సపరేట్, కిచెన్ సపరేట్ అన్నమాట. దేవుడి గుడి చూద్దాం. దేవుడి గుడి వచ్చేసేసి లైట్ పాయింట్, ఇక్కడ గుడి కట్టుకున్న విధంగా లైట్ పాయింట్ అక్కడ తీసుకున్నాను. దేవుడి గుడి ఎంట్రన్స్లో ఒక 8 ఒకటి పెట్టాను. తర్వాత ఓపెన్ కిచెన్లో 2 బోర్డులు పెట్టాను, 8లు. బల్ల పైనుంచి అలా కట్ చేసుకుంటూ వచ్చి చుమ్మీకి ఒక పాయింట్ పెట్టాను. ఇక్కడ వచ్చేసేసి ఈ మూల మీద అంట్లు కట్టుకోవడానికి ఒక బేసిన్ పెట్టిన, స్టీల్ బేసిన్. అక్కడ దానిపైన వాటర్ ప్యూరిఫైకి 2 ట్యాప్లు వస్తాయి, దానికి వాటర్ ప్యూరిఫై సపరేట్ ఒక పాయింట్ పెట్టాను. స్టీల్ బేసిన్ అంటే విధానం ఏంటంటే, ఇక్కడ గ్యాస్ బల్ల, ఇక్కడ మామూలుగా కడుక్కోవడానికి ఒక బేసిన్ పెడతాడు, స్టీల్ బేసిన్. తర్వాత దానిపైన వాటర్ ప్యూరిఫైకి ఇలా గ్యాస్ బల్లకి రన్ చేస్తా. చుట్టూ బల్ల పోసుకున్నాం. ఈ సైజు కన్నా రాదు మించి బల్ల, మ్యాక్సిమం 32 ఇంచెస్ వరకు వస్తుంది. ఇక కిచెన్లో 12 అనేది బోర్డు ఒకటి పెట్టాను. కిచెన్లో కూడా సీలింగ్ ఉంది, ట్యూబ్లైట్ పాయింట్, హోల్డర్ పాయింట్, ఆన్ పాయింట్. మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్లో ఎంట్రన్స్ అవగానే ఇలా కొట్టుకుంటూ వచ్చాను, పని చేసుకుంటూ వచ్చాను. డబుల్ పైప్ ఏంటంటే 5 స్టేర్కి వెళ్తానికి. స్టేర్ గేజ్ దగ్గర బోర్డు, ఏసీ పాయింట్, ఏసీకి ఆల్రెడీ హోల్ పెట్టి ఒక పైప్ పెట్టాను. తర్వాత అమ్ముకుంటే ఒక బోర్డు 16 సీలింగ్ ఉంది. దీని కూడా ఇది డబుల్ పైప్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ నుంచి డైరెక్ట్ మెయిన్స్కి. తర్వాత అటాచ్డ్ బాత్రూమ్ ముందు వాష్ ఏరియా, దానికి ఇక్కడ వాష్ బేసిన్ అన్నారు. వాష్ బేసిన్ దగ్గర లైట్ పాయింట్కి చీకటి కనపట్లేదు. ఇక్కడ ఒక 8 ఒకటి పెట్టాను. బాత్రూమ్ ఎంట్రన్స్లో 8 ఒకటి పెట్టాను, దానికి ఒక పాయింట్. తర్వాత గ్లేజర్ పాయింట్, ఈ పైపు కలుపుకుంటూ వచ్చాను బాక్స్ సెంటర్ నుంచి. తర్వాత అడ్జస్ట్మెంట్ ఫ్యాన్ పాయింట్. అంతే. ఈ బాత్రూంలో చిల్డ్రన్ బెడ్రూమ్.